నమస్కారం. నేను మీ అనూష. ఈ మధ్య కాలంలో క్యాన్సర్ ఎక్కువగా వస్తుంది. చాలా మందికి ఈ విషయం గురించి తెలియదు. మీ ఇంట్లో మీకు తెలియకుండానే క్యాన్సర్ కారకాలుగా ఉన్న వస్తువులు ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో క్లియర్‌గా తెలుసుకుందాము. ముఖ్యంగా మనం పీల్చే గాలి, తినే ఆహారం నుండి సాధారణ గృహోపకరణాల వరకు అన్నీ త్వరగా కలుషితం అయిపోతున్నాయి. ఇవన్నీ మన ఆరోగ్యానికి సంబంధించిన అనేక అంశాలను ప్రభావితం చేస్తూనే ఉన్నాయి. అనారోగ్యకరమైన ఆహారం, వ్యాయామం లేకపోవడం వంటి జీవనశైలి కారకాలతో పాటు పర్యావరణ కారకాలు కూడా క్యాన్సర్ కు ప్రధాన కారణం అవుతున్నాయి. ముఖ్యంగా ఇంట్లో మనకు తెలియకుండా మనం వాడే కొన్ని ఉత్పత్తులు ఇంకా వస్తువుల కారణంగా క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉందని వైద్యులు సూచిస్తున్నారు. ఎక్కువగా బెంజిన్, ఆస్పాస్టాల్, వినైల్ క్లోరైడ్, రాడాన్, ఆర్సానిక్, ట్రైక్లోత్ ఇథిలీన్ వంటి విష పదార్థాలతో ఇంట్లోనే ఉన్న వస్తువులను తయారు చేస్తున్నారు. వీటిని వాడుతున్నప్పుడల్లా ప్రజలకు క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందని వైద్యులు చెబుతున్నారు. ఈ మధ్య కాలంలో క్యాన్సర్ ఎక్కువగా రావడానికి కారణాలు ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ముఖ్యంగా నాన్ స్టిక్ కుక్వేర్స్ ఇంకా టెఫ్లాన్ కోటెడ్ పాన్లను అధిక ఉష్ణోగ్రతల వద్ద వేడి చేసినప్పుడు హానికరమైన పెర్లోరినేటైడ్ రసాయనాలను విడుదల చేస్తాయి. వీటిని దీర్ఘకాలంగా వాడడం వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. నాన్ స్టిక్ కుక్వేర్ ఐటమ్స్ కు బదులు సిరామిక్ ఇంకా కాస్ట్ ఐరన్ వంట పాత్రలను ఉపయోగించుకోవడం మంచిది. నెక్స్ట్ వచ్చేసి కొవ్వొత్తులు. సువాసన కోసం ఎంతో మంది ప్రతిరోజు ఇంట్లో కొవ్వొత్తులను వెలిగిస్తూ ఉన్నారు. వాటిని కాల్చడం వల్ల క్యాన్సర్ తో ముడిపడి ఉన్న టోల్యూన్ ఇంకా బెంజిన్ వంటి రసాయనాలు విడుదలవుతాయి. వీటికి బదులు సోయా కొవ్వొత్తులు ఇంకా బీ వ్యాక్స్ కొవ్వొత్తులను వాడడం మంచిది. నెక్స్ట్ వచ్చేసి పెయింట్స్. కొన్ని రకాల పెయింట్స్ ఇంకా వార్నిష్లు వంటి ద్రావకాలలో బెంజిన్ ఇంకా ఫార్మాల్డిహైడ్, టోల్యూన్ వంటి రసాయనాలు ఉంటాయి. వీటిని ఎక్కువ కాలం పాటు వాడడం వల్ల ఆ గాలిని పీల్చడం వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని డాక్టర్లు చెబుతున్నారు. ఇంకా ఎక్కువగా ప్లాస్టిక్ కంటైనర్లు వాడటం వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉంది. ప్లాస్టిక్ కప్పులు కానీ డబ్బాలను వాడే వారి సంఖ్య చాలా ఎక్కువ. ప్రతి ఇంట్లోనూ కుప్పల కొద్దీ ప్లాస్టిక్ కంటైనర్లు ఉంటాయి. ఈ ప్లాస్టిక్ కంటైనర్ లో బిస్ఫెనాల్ ఏ, థాలెట్స్ ఎక్కువగా ఉండవచ్చు. ఈ రెండు కార్సినోజన్లు ఆహారాన్ని సురక్షితంగా ఉంచేందుకు ఎక్కువగా ప్లాస్టిక్ వస్తువులను కానీ కప్పులను కూడా వాడకూడదు. ఇంకా గృహాన్ని నీటిగా ఉంచేందుకు క్లీనర్స్ ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. వీటి వల్ల కూడా క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అనేక సంప్రదాయ క్లీనింగ్ ఉత్పత్తులలో ఫార్మాల్డిహైడ్ ఇంకా అమోనియా, క్లోరిన్ బీచ్ వంటి వాటిలో క్యాన్సర్ రసాయనాలు ఎక్కువగా ఉంటాయి. వీటి బదులు పర్యావరణ అనుకూల విషపూరితం కాని ప్రత్యామ్నాయాలను వాడండి. వెనిగర్, బేకింగ్ సోడా వంటి సాధారణ పదార్థాలను ఉపయోగించడం ఉత్తమం. పురుగుల మందుల ద్వారా క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. పురుగు మందులు మానవ ఆరోగ్యానికి ముప్పును కలిగిస్తాయి. ఈ రసాయనాలకు గురి కావడం వల్ల లుకేమియాతో పాటు లింపోమాతో సహా వివిధ క్యాన్సర్లతో ముడిపడి ఉంది. సహజ తెగుళ్ల నియంత్రణలో పద్ధతులను పాటించడం ఉత్తమం అని వైద్యులు చెబుతున్నారు. ఎలక్ట్రానిక్స్ పై నుండి వైఫై రౌటర్ల వరకు విద్యుదయస్కాంత రేడియేషన్ వనరులు మన ఇళ్లలో పుష్కలంగా ఉన్నాయి. వైఫై రౌటర్ల నుండి వచ్చే విద్యుదయస్కాంత రేడియేషన్ వల్ల కూడా క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఇలాంటి మంచి వీడియోలు మీరు చూడాలనుకుంటే నా ఛానల్ అనూషాస్ అప్డేటెడ్ వీడియో లైక్ చేయండి, ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.